డ్యామ్లో ఇప్పటికి 94 టీఎంసీలు వాటర్ విలువ ఉండడం తెలుసు. అందుకే మనం 84 టీఎంసీలు ఉన్నప్పుడే గత ప్రభుత్వంలో మనము పంటలకు కానీ తాగునీరు రెండింటికి అప్పుడు ప్రభుత్వంలో మనం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 94 టీఎంసీలు ఉన్నా కూడా ఎలినో వస్తుందేమో ఫిబ్రవరి చూద్దాము అని ఈ ప్రభుత్వము ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం అయితే రైతుల గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే రైతుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు 650 క్యూసెక్స్ వాటర్ రోజు విడడం జరుగుతుంది. దాని ప్రకారం మనం కూడా వదిలింటే రెండు కలిసి వస్తే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా రైతులందరికీ నీళ్లు అందే పరిస్థితి ఉండేది. అందుకే ఈరోజు కర్ణాటక వాళ్ళు ఇచ్చిపోయినారు, వాటర్ తీసుకుపోయినారు, మనము వాటర్ తీసుకోలేకపోయాము. ఈరోజు ఏదో మీటింగ్ ఉందని విజయవాడలో ఎస్సీ కానీ సిఈ కానీ అంతా అక్కడికే పోవడం జరిగింది సీఎం దగ్గరికి. తప్పకుండా మా రైతులకి తాగు నీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 11 టీఎంసీలు వాటర్ ఉంది. 11 టీఎంసీలో మొన్న 14 టీఎంసీ డ్రింకింగ్ వాటర్కి వదులుతామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంకా 10 టీఎంసీలు వాటర్ ఉంది కాబట్టి 5 టీఎంసీలు ఇచ్చినా రైతులు తప్పకుండా పంట పండించుకోగలరు. అలాగే 5 టీఎంసీలు ఈసారి జూన్ వరకు 1.5 టీఎంసీ డ్రింకింగ్ వాటర్కి ఇస్తే కూడా తప్పకుండా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు బోర్డుకు వచ్చి ఇక్కడ మనము డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో ఈరోజు సాయంకాలానికి వాళ్ళు ఏది చెప్పలేకపోతే నీళ్ళు వదలలేమనే పరిస్థితి వస్తే తప్పకుండా కలెక్టరేట్ దగ్గరకు పోయి కలెక్టరేట్ ముందు ధర్నా చేసి తప్పకుండా తాగునీరు వదిలించుకునే రైతులు గట్టిగా నిలబడతామని చెప్తూ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క రైతులు కానీ అందరూ కూడా మనం కలిసిమెలిసి పోవాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే ఆలూరు అయితేమి, ఆదోని అయితేమి, మంత్రాలయం అయితేమి, ఎమింగనూరు, కోడుమూరు ప్రతి రైతు కూడా ఆలోచన చేసుకొని మనము కలెక్టరేట్ ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈరోజు సాయంకాలం లోపల సీఎం గారితో ఏదో మీటింగ్ జరుగుతుంది, ఇడుస్తారే అనే ఆలోచన చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఈరోజు సాయంకాలం వరకు చూసి లేని పక్షంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని చెప్తున్నాం. తప్పకుండా తాగు రెండు వదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రైతులకి పోయిన పంటనే లేదు. ఎందుకంటే అప్పుడు గేట్లు రిపేర్ చేస్తామని అప్పట్లోనే మనకి నీళ్లు లేకుండా పోయింది. కాబట్టి ఈ పంట కూడా లేకుండా పోతే రైతులకు వరిమడి అయితేమి, పత్తి అయితేమి ఏ పంట కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఈ కెనాల్ కింద ఉండే భూములకు తప్పకుండా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను. తప్పకుండా నీళ్లు తాగునీరుకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.